ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన కృప చొప్పున, తన కనికరము చొప్పున, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యత చేత ప్రభు మనకు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చారు. గడిచిన దినమంతా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును, సమాధానమును ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం కీర్తించినట్లు, ఆయనకు కృతజ్ఞులముగా మనము జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని ఇచ్చినారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ దినము కొరకై, ప్రభు మన పట్ల చూపిస్తున్న తన వాత్సల్యత కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. ఏమన్నా వ్రాయబడుతున్నదనగా, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఆయన ఈ లోకంలో జీవించి ఆయన సేవ చేసినటువంటి ఆ దినాల్లో ఆయన దేవాలయంలోనికి వెళ్ళి వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రోగులు, అనేకమైనటువంటి బలహీనతల చేత బాధింపబడుతున్నటువంటి వారు, అనేకమైనటువంటి ఇబ్బందుల చేత కృంగిపోతున్నటువంటి వారు, అనేకమైనటువంటి బలహీనతల చేత బాధింపబడుతున్నటువంటి వారు అనేక మంది దేవుని దగ్గరకు వచ్చిన్నారు. అదే విధముగా ఈ యొక్క తల్లిని కూడా మనం చూసినప్పుడు అనేక సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టి ఆమె సరిగా నిలవబడలేనటువంటిదిగా కనబడింది. ఆ తల్లిని దేవుడు చూచాడు, ఆమెను దేవుడు పిలిచాడు. ఆమెకున్నటువంటి ప్రతి బలహీనత నుండి కూడా ప్రభు ఆమెను విడిపించాడు, ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అక్కడ అంటున్నారు కదా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని ప్రభు ఆమెకు చెప్పినారు. దైవ నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడట మనకుండేటువంటి ప్రతి బలహీనత నుండి కూడా మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనము నమ్మినటువంటి దేవుడు, మనము విశ్వసించుచున్నటువంటి దేవుడు మనకున్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి శోధన, ప్రతి శ్రమలో నుండి కూడా ఆత్మ సంబంధముగా అనేకమైన బలహీనతలను మనము కలిగి ఉంటున్నప్పటికీ, ఈ లోకంలో అనేకమైన కష్టములను మనము కలిగి ఉంటున్నప్పటికీ, అది ఎటువంటి విధముదైనప్పటికీ కూడా దేవుడు మనకున్న బలహీనతల నుండి మనకు విమోచన కలుగు చేసేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. అది వ్యాధైనను, రోగమైనను, ఆత్మ సంబంధముగా దేవునిలో ఎదగనివ్వలేనటువంటి బలహీనతలైనను, వాటన్నిటి మీద నుండి మనకు విడుదలను కలుగు చేసేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యములు చేయవాడు. దేవుడు మనకు ఆశ్చర్య కార్యములను చేయవాడు. దేవుడు మన పట్ల సూచక క్రియలను చేయవాడు. ప్రతి బలహీనత నుండి కూడా మనల్ని విడుదల చేయవాడు, మనల్ని విమోచించేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచువారులముగా మనం ఉండాలి. దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని మీద ఆధారపడి, దేవుని కృప మీద, దేవుని యొక్క బలము మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు ప్రతి బలహీనత నుండి కూడా మనకు విడుదలను కలుగ చేస్తారు. ఈ రోజుల్లో అనేక మార్లు మనం బలహీనపరచబడినప్పుడు, శ్రమలను చూచి కృంగిపోతూ ఉన్నప్పుడు, శోధనలను చూచి వెనుకడుగు వేస్తున్నప్పుడు విశ్వాసమును మనం ఉంచలేక అధైర్యపడుతూ ఉంటాం. విశ్వాసమును, దేవుని యందు విశ్వాసమును మనము కలిగి ఉండలేక, దేవుని మీద ఉంచవలసినటువంటి ఆ విశ్వాసమును మనం ఉంచకుండా దేవుని దగ్గర మనము కృంగిపోతూ ఉంటాం. ఆత్మ సంబంధముగా నిరాశపడుతూ ఉంటాం. ఈ కార్యము దేవుడు చేయలేడేమో, ఈ కార్యమును ఇక నా జీవితంలో ఇంకా జరగదేమో అని అటు విధముగా మనం బలహీనపరచబడుతూ ఉంటాం. అటువంటి బలహీనతలతో కూడా అనేక మార్లు మనం ఉంటూ ఉంటాం.
విశ్వాసములో అల్ప విశ్వాసులముగా, విశ్వాసమును దేవుని దగ్గర చూపలేనటువంటి వారలముగా, నిరీక్షించలేనటువంటి వారలముగా మనం అనేక మార్లు కనబడుతుంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యందు మనం సంపూర్ణముగా విశ్వసిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర మన విశ్వాసమును కలిగి ఆయన దగ్గర మనం వేడుకొని నిరీక్షణ కలిగి ఉంచుతున్నామో, దేవుని దగ్గర మనము గొప్ప కార్యములను చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యములను చూడగలుగుతాం. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడట మన దేవుడు. మనం ఏదైతే అడుగుతున్నామో దానికంటే అత్యధికముగా మనకు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుని యందు మన విశ్వాసం ఉంచాలట, మనం నమ్మిక ఉంచాలట. మనం ఆయన యందు ఆధారపడినప్పుడు నీకున్న ప్రతి బలహీనత నుండి కూడా, ప్రతి శ్రమ నుండి, ప్రతి కష్టము నుండి కూడా ప్రభు మనలను విడిపించువాడు, విమోచించువాడు. ప్రభు ఆమెతో చెప్తున్నారు కదా, ఆ తల్లిని పిలిచి ఆమెను ముట్టి స్వస్థపరిచి నీకున్నటువంటి బలహీనతలన్నిటి నుండి, నీకున్న బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావో అని ఆమెతో చెప్పినట్లుగా మనం లేఖన భాగంలో చదువుతున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన కుటుంబంలో ఎటువంటి బలహీనతలను కలిగిన, ఆత్మలో ఎటువంటి బలహీనతలు కలిగిన, నీ దేహంలో ఎటువంటి రోగమును నీవు కలిగిన, ప్రభు మనకు విమోచన, విడుదలను కలుగు చేయవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభు మనకి ఇటువంటి గొప్ప కార్యములను చేస్తారు. కనుక ప్రభు సన్నిధానంలో విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ప్రతి బలహీనతల మీద, ప్రతి చీకటి శక్తుల మీద, ప్రతి అపవాది క్రియల మీద జయము పొందుకున్నట్టుకు ప్రభు మనకందరికీ అటు కృపను, విడుదలను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ కృప చొప్పున, నీ కనికరము చొప్పున ప్రభా, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను కొరకే నీకు స్తోత్రములు. ప్రభా, మా బలహీనతల మీద నుండి మీరు మాకు జయమును అనుగ్రహించువాడవని, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో మాకు విడుదలను కలుగు చేసేటువంటి దేవుడు అని, నీ యందు ఆధారపడినప్పుడు, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ మీద మేము నిరీక్షించినప్పుడు ప్రభా, మీరు మాకు గొప్ప కార్యములను చేయగలుగుతారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. ఆ దినాల్లో ప్రభా, ఆ యొక్క తల్లిని ఆమెకున్నటువంటి బలహీనత నుండి ఎలాగని మీరు విడిపించినారు. ఈరోజు నీ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి, వారికి వారి ఆత్మీయ జీవితంలో, వారి కుటుంబాల్లో వారికి ప్రతి బలహీనతలు, ప్రతి శోధనలు, ప్రతి శ్రమల నుండి, ప్రతి కష్టము నుండి వారికి విడుదలను, విమోచన కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తి, నీ బలమును, నీ ప్రసన్నతను వారు చూచినట్లుగా సహాయం అనుగ్రహించండి. నీ కృపను వారి ఎడల కుమ్మరించి, నీ దయను వారి ఎడల కుమ్మరించి, ప్రతి బలహీనతలు, ప్రతి శోధనలు, ప్రతి శ్రమల నుండి విడుదల, విమోచన కలుగు చేసి, నీ యందు ఇంకా విశ్వాసం ఉంచి, నీ యందు ఇంకనో నమ్మిక ఉంచి ఆశ్చర్య కార్యములను చూచుటకు తగిన ధన్యతను మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.